హలో అండి, నమస్కారం. మన ఛానల్ పెట్టి దాదాపు 2 నెలలు అవుతోంది. అప్పుడే మనం 1200 సబ్స్క్రైబర్ మనం టచ్ అయ్యాం. థ్యాంక్స్ టు మీ అందర్ సపోర్ట్ అండ్ గైడెన్స్ ఈ లెవెల్కి వచ్చాం మనం. ఇలాగే మీ సపోర్ట్ అండ్ గైడెన్స్ ఫ్యూచర్లో ఉంటుంది ఆశిస్తూ నేను ముందుకు వెళ్తాను. ఓకే, ప్రస్తుతం మార్కెట్స్ ఎలా ఉన్నాయి? గత 6 నెలలుగా ఏడాది పాటుగా మన మార్కెట్స్ కొంచెం యావరేజ్గానే అప్ డౌన్ అవుతున్నాయి. 24 సెప్టెంబర్ నుంచి చూసుకుంటే మనం మార్కెట్స్ అప్పుడేమో మన కార్పొరేట్ ఎర్నింగ్స్ డౌన్ అయ్యాయి, వాల్యుయేషన్స్ ఎక్కువయ్యాయి, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సెక్టర్స్ ఓవర్ హీట్ అయిందని, అంటే ప్రైస్ ఎక్కువైపోయిందని, ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోవడం, దాంతో మా మార్కెట్ దాదాపు 10% కరెక్షన్ అయింది. అందరికీ తెలిసిన విషయం అయ్యేది. సో చాలామంది కంగారు పడ్డారు, చాలామంది క్వైట్గా ఇన్వెస్ట్ చేశారు. అలా కొంచెం డెఫినెట్గా మన పరిస్థితి స్లైట్ డ్యామేజ్డ్గానే ఉండేది. అప్పుడు ఫిబ్రవరి మార్చ్ వచ్చేప్పటికీ మన మార్కెట్ కొంచెం ర్యాలీ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చాయి. బ్యాక్ టు నార్మల్కి వస్తున్నప్పుడు ట్రంప్ యూఎస్ ప్రెసిడెంట్ కావడం, టారిఫ్ ఇష్యూ స్టార్ట్ అయింది. దాంతో టారిఫ్ ఇష్యూ వల్ల ఏ కంట్రీ ఎంత టారిఫ్ పడుతుంది అని తెలియకపోయినా సరే డెఫినెట్గా అదొక అన్సర్టనిటీ క్రియేట్ చేస్తుంది ప్రజల మైండ్స్లో, కార్పొరేట్స్లోను. బికాస్ మన ఎక్స్పోర్ట్స్ టు యూఎస్ అబౌట్ దాదాపు $80 బిలియన్. ఆ $80 బిలియన్ టారిఫ్ వల్ల ఎంత ఎఫెక్ట్ అవుతాం మనం? ఒకవేళ కానీ మన జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్ కానీ, టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ కానీ, ఇవన్నీ మనం యూఎస్కి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం. ఆటోమొబైల్ పార్ట్స్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయని ఆ అన్సర్టనిటీలో మనం దాదాపు 3-4 మంత్స్ గడిపాం. దీనివల్ల మన మార్కెట్ ఎప్పుడు ఫ్లాట్గానే ఉంది, కొంచెం పైకి కొంచెం కిందకి అలా అవుతూనే ఉన్నాం మనం. ఫైనల్గా మొన్న పెద్ద బాంబ్ పడి మన మీద టారిఫ్ 50% అని ట్రంప్ అనౌన్స్ చేయడం. కానీ లక్కీగా మన మార్కెట్స్ ఈ న్యూస్ని ఇంత ముందే డిస్కౌంట్ చేసేసేమంది. అంటే 50% వస్తుందని తెలుసు కాబట్టి మనకి ముందు నుంచి పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. మహా అయితే 0.5% పడింది ఎప్పట్లానే. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ 0.5% పెరిగిపోయింది. సో కానీ నెక్స్ట్ రిజల్ట్ ఏమిటంటే సెప్టెంబర్ 24 ఎక్కడున్నామో ఇప్పుడు దాదాపు అదే పరిస్థితిలో ఉన్నాం. సరే, మన ప్రైమ్ మినిస్టర్ మోడీ 50% టారిఫ్ అనౌన్స్ చేసిన తర్వాత ఇండియా అంటే తీవ్రంగా ఎనిమిటీ పెంచుకున్న అమెరికన్ పాలసీస్ బట్టి చూస్తుంటే మనం మిగతా దేశాల ఎక్స్పోర్ట్స్ ఎక్స్ప్లోర్ చేయాలి, మిగతా దేశాలని మనం అప్రోచ్ అవ్వాలి అని మనం డెఫినెట్గా అదొక మంచి ఛాన్స్గా దాన్ని ట్రీట్ చేసి మన ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు రకరకాల స్ట్రాటజీస్ అని ఇవాల్వ్ చేసి చైనా వెళ్ళడం, అక్కడి నుంచి జపాన్ వెళ్ళడం, ఆ దేశాల్లోనూ ఆల్రెడీ మనకి ట్రేడ్ ఉంది అక్కడ ఆ దేశాల్లో, ఇంకొంచెం క్లోజ్గా మనం వాళ్ళతో మాట్లాడి రష్యాతో మన సంబంధాలు ఇంకా మనం పెంచుకొని ఇంకా డీప్గా మనం అండర్స్టాండింగ్ చేసుకొని ఇలాగ మనం ఆ 50% టారిఫ్ ఎఫెక్ట్ ఉందో దాన్ని మినిమైజ్ చేయడం కూడా ట్రై చేస్తున్నాం. మొన్న ఎస్సీఓ మీట్ అయింది చైనాలో, ప్రైమ్ మినిస్టర్ మోడీ వెళ్ళి వచ్చారు అక్కడికి. గ్రాండ్ రిసెప్షన్ జరిగింది అక్కడ, ఆయనకి వెల్ రిసీవ్డ్. అక్కడ రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్, తర్వాత చైనీస్ ప్రెసిడెంట్ జింగ్పింగ్, చాలామంది హెడ్స్ ఆఫ్ స్టేట్ వచ్చారు అక్కడికి. ఇండియా పరిస్థితి అందరికీ తెలుసు. అంటే ఇండియా కాకుండా చాలా దేశాల మీద యుఎస్ పాలసీస్ కొంచెం ఇబ్బందికరంగానే ఉండడంతో చాలామందికి సింపతి కానీ లేకపోతే సిమిలర్ వ్యూస్ ఉండడం బట్టి ఇండియా ఒక విధంగా సక్సెస్ఫుల్గా నెగోషియేట్ చేస్తుందని చెప్పచ్చు అక్కడ మీటింగ్లో కూడా. యాజ్ ఎక్స్పెక్టెడ్ మన మార్కెట్స్ మండే అంటే నిన్న కానీ ఇవాళ కానీ ఎప్పుడు కానీ బాగా ర్యాలీ అవుతున్నాయి. 1%, 1.5% పెరుగుతున్నాయి మార్కెట్స్. ఇలాగే ఉండిపోతున్నాయి ఫ్యూచర్ అంటే డెఫినెట్గా ఉండొచ్చు. కానీ 26 వరకు మనం పెద్దగా రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా మన క్యాపిటల్ ఇలాగే ఉంటుంది, కొంచెం తగ్గినా తగ్గుతుంది, మళ్ళీ పెరిగినా పెరుగుతుంది. ఆ విధంగా మనం మూవ్ అవ్వచ్చు మనం. సో ఓవరాల్గా చూసుకుంటే 25 ఇలాగే యావరేజ్గా ఉండబోతోంది. 26 మేబీ అప్ టు మే జూన్ వరకు కూడా ఇలాగే ఉండొచ్చు నా అంచనా ప్రకారం ఇది. దాని తర్వాత మన మార్కెట్ మళ్ళీ రివైవ్ అయిన తర్వాత ముందుకు వెళ్తాం. దీంట్లో గుడ్ న్యూస్ ఏమిటంటే మన జీడిపి హైయెస్ట్ ఇన్ ది వరల్డ్గా మన ట్రీట్ అవుతోంది. ఐఎంఎఫ్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ మన రేటింగ్స్ పెంచాయి, మన క్రెడిట్ రేటింగ్స్ పెరిగింది ఇండియాకి. అండ్ ఇండియాకి వచ్చే లోన్స్ ఏ కంట్రీస్ అయితే గవర్నమెంట్ లెండింగ్ ఉంటుందో దాంట్లో ఇంట్రెస్ట్ ఇంకా మనకి తక్కువలో ఇస్తారు. మన క్రెడిట్ రేటింగ్ ఇంప్రూవ్ అవడంతో ఓవరాల్గా ఎకనామికల్గా బాగానే ఉందని చెప్పుకోవాలి మనం. ఇప్పుడు 4th లార్జెస్ట్లో ఉన్నాం. ఈ రేట్ ఆఫ్ గ్రోత్ వెళ్తూ ఉంటే మనం మేబీ నెక్స్ట్ ఇయర్కు మనం 3rd లార్జెస్ట్ అయ్యే అవకాశం ఉంది మన జీడిపి గ్రోత్ వల్ల. కానీ దానిలో చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేయబోతున్నాం. ఎందుకంటే ఒక పెద్ద కంట్రీ లైక్ యునైటెడ్ స్టేట్స్ మన పట్ల కొంచెం తీవ్రంగా ఆగ్రహంగా ఉంది అంటే అది మనం కొంచెం డెఫినెట్గా మనం జాగ్రత్తగా ఆలోచించాలి.
వ్యూహాత్మకంగా మూవ్ అవ్వాలి. సో వాళ్ళతో మనం డెఫినెట్గా బ్యాక్ లాబింగ్ అవుతోంది. లాబింగ్ చేసి వాళ్ళకి ఏం కావాలో మనం దాన్ని అమికబుల్గా సెటిల్ చేసుకుంటే నా ఉద్దేశంలో మనకి బెటర్. అమెరికా ఇస్ లార్జ్ ఎకానమీ, నెంబర్ 1 కంట్రీ ఇన్ ద వరల్డ్, సూపర్ పవర్ వరల్డ్, $30 ట్రిలియన్ ఎకానమీ అది. మనం $4.5 ట్రిలియన్లో ఉన్నాం. మనం ఆ కంట్రీతో మనం ఎనిమిటీ పెట్టుకోవడం అనేది లాంగ్ టర్మ్ మనకి శ్రేయస్కరం కాదు. షార్ట్ టర్మ్లో మనం డెఫినెట్గా మనం అప్సెట్ అయ్యాం, అది వాళ్ళకి అర్థమైంది, ప్రపంచం కూడా మనని సపోర్ట్ చేస్తున్నారు. సో దేర్ఫోర్ మా మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే మార్కెట్స్ ఇలాగే యావరేజ్గా ఉంటాయి, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇంప్రూవ్ అవుతాయి. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి డిఫరెంట్గా జూమ్ అప్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది నాకు. సో దేర్ఫోర్ మీరు కంగారు పడి ఇన్వెస్ట్మెంట్స్ విత్డ్రా చేయడం కానీ ఇంకెక్కడో ఇన్వెస్ట్ చేయాలని కోరుకోవడం కానీ అలా మీరు తొందరపడి చేయక్కర్లేదు. స్టే ట్యూన్. నాకైనా డౌట్స్ ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి, నాకు సాధ్యంతో నేను గైడ్ చేస్తాను మిమ్మల్ని. సో థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, సుభాష్ బాబు.